హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నీస్ఫియర్. ఈరోజు నేను ఇండియా నుంచి వచ్చే ముందు ఆల్రెడీ ఒక 55 kgs నేను పార్సల్ చేసేసాను. సో అవి ఏమేమి తెచ్చానో మీకు చూపించాలనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్. నా బెడ్రూమ్ లైట్. సో ఇవైతే నేను వచ్చేకంటే ముందే వచ్చేసాను, నాకన్నా ముందు వచ్చేసాయి. ఇవన్నీ ఓపెన్ చేయడానికి నాకు అసలు టైం కూడా సరిపోలేదు. బట్ మీ అందరికీ చూపించాలి, వీడియో తీయాలి అని చెప్పి నేను వెయిట్ చేశాను. ఇన్ జనరల్ అయితే నేను అస్సలు వెయిట్ చేయను, రాగానే ఓపెన్ చేసేస్తాను. బట్ వీడియో తీయాలి, చూపించాలి అని చెప్పి వెయిట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కష్టపడి వీటిని బయటకైతే తీసుకొచ్చాను, కానీ ఐ డోంట్ నో ఒక వీడియోలో ఒక బాక్స్ అవుతుంది అనుకుంటున్నాను. రెండు బాక్సెస్ ఒక వీడియోలో అవ్వవు. సో ఒక బాక్స్ అయితే చూపించేస్తాను పార్ట్ 1లో. పార్ట్ 2 కోసం సెకండ్ బాక్స్. ఈ డ్రెస్ నాకు మా ఫ్రెండ్ లక్కీ, యూవీ కలర్స్ బై లక్కీ డిజైన్ చేసింది. ఇండియాలో మేము ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఫోటోషూట్ కోసం ఈ డ్రెస్ చేసింది. మా ఇంటి బాల్కనీ ఒకసారి చూడండి అందరూ. ఇంక ఈరోజు మంచు చాలా తక్కువ ఉంది, అందుకే ఇలా ఉంది. లేకపోతే ఫుల్ మంచుతో నిండిపోయి ఉండేది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇవన్నీ బట్టలే యాక్చువల్లీ. సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఇది అంత ఈజీ కాదు. ఒక చిన్న పాయింట్ ఏదైనా పట్టుకొని దాని నుంచి కట్ చేయాలి. మా హస్బెండ్ కట్ చేస్తానన్నారు, కానీ నా చేతిలో నా బట్టలు కట్ అయిపోయినా పర్లేదు, కానీ తన చేతిలో కట్ అయితే మాత్రం పెద్ద గొడవ అయిపోద్ది. అందుకే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేనే కట్ చేసుకుంటాను అన్నాను. ఇవి నా కళ్ళ ముందే ప్యాక్ చేశారు. ఇండియాలో వైజాగ్లో పంపించాను. నేను వచ్చేకన్నా ముందే వచ్చాను, నాకన్నా ముందే లైక్ 5 days ముందు నేను ప్యాక్ చేయించుకున్నాను. వీళ్ళు కూడా అలాగే పంపిస్తారు. ఓ ఇది సెకండ్ వన్, ఇది 25 kgs ఉంది. డ్రెస్సెస్ వర్క్ డ్రెస్ ఉంది, పైన వస్తుంది. ఇది నా వైఎస్ఎల్ బ్యాగ్. నేను ఇండియా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను. అది ఇందులో లగేజ్ నేను ఒక బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను కాబట్టి చాలా సరిపోకపోతే బ్యాగ్స్ అన్ని ఇందులోనే పెట్టేస్తాను. ఇది ఒక బ్యాగ్, కొన్ని గరిటెలు తెచ్చాను. ఇక్కడ ఎంత క్వాలిటీ ఉన్న గరిటెలు దొరకవు, అందుకని ఈ గరిటెలు. మా డ్రెస్కి ఏం కాలేదు. ఈ డ్రెస్సెస్ అన్నీ నా 365 సిరీస్ కోసమే. 365 days, 365 అవుట్ఫిట్స్. సో ఇవన్నీ చూడాలంటే నా డైలీ అప్డేట్స్ మీరు చూడాల్సిందే. అన్నీ మ్యాక్సిమం డిజైనర్ వేర్ ఉంటాయి. ఇది వన్ మోర్ డ్రెస్. నాకు ఇలా కలంకారీ ప్రింట్ అంటే చాలా ఇష్టం. ఇది నా మొషినో బ్యాగ్. ఇది కూడా పట్టుకెళ్ళాను ఇండియా, ట్రిప్స్ వాటికి వెళ్తాం కదా అని చెప్పి. మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టి తీసుకొస్తాను. ఈ ఒక్క దాంట్లోనే లక్కీ చాలా డ్రెస్సెస్, నాకు 20 డ్రెస్సెస్ పెట్టి పంపించింది. ఇవన్నీ తీస్తే వస్తూనే ఉంటాయి. తో పాటు నేను ఇంకా కొన్ని ఏం చేస్తానంటే, కొన్ని అప్పడాలు ఎగ్జిబిషన్లో కొనుక్కున్నా. నోటల్ దగ్గర ఒక ఎగ్జిబిషన్ జరిగింది February 1st వీక్లో. అప్పుడు వెళ్ళి కొనుక్కున్నాం నేను నా ఫ్రెండ్. ఇది నా వన్ మోర్ బ్యాగ్, మార్క్ జేకబ్స్ మై మినీ బ్యాగ్. ఇది కార్ బ్యాగ్ ఫ్రెండ్. చాలామంది దీనికోసం అడిగారు, బట్ ఇది నేను డైరెక్ట్గా కొన్నాను కదా, లింక్స్ అవి లేవు, స్టోర్లో కొన్నా. ఇవంట అరిసెలు చేసుకోవడానికంట. మా మమ్మీ వస్తే అరిసెలు చేస్తుందంట, అందుకోసమని పంపించింది. రోలింగ్ పిన్ మరుగు ఉంటాయి. సో ఇవి ఏం చేశానంటే నేను ఆల్రెడీ వ్యాక్యూమ్ చేసి
పెట్టేసాను కొన్ని డ్రెస్సెస్, 3 డ్రెస్సెస్ అంతే. లూజ్గా ఉండేవి ఇంతే, ఒక 4, ఫస్ట్ 2 తర్వాత ఈ 2 అంతే. మిగతావన్నీ ప్యాక్డే పంపించాను. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ డిజైనర్ వేరే. ఈ వాక్యూమ్ బ్యాగ్స్ కోసం నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను కదా, సో చూడండి. ఈ వీక్లో కూడా నేను ఎన్ని పెట్టాను. ఈ మోని నీవే తెచ్చాను, దేనికైనా పనికొస్తుందని. ఇది నా కార్ లాగఫుల్ డ్రెస్. ఇది నేను చింపు దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. అయితే నా మీద కాకి రెట్టో మరి ఏం రెట్టో తెలియదు, కానీ ఇక్కడ నుంచి పడిపోయింది ఆ డ్రెస్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ డ్రెస్, బట్ అలాగే వాష్ చేసి చాలా హెవీ హార్ట్తో ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ డ్రై క్లీన్ చేయించుకున్నాను. ఎక్కువ 30 kgs ప్యాకేజ్ ఇది. ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అమ్మ చిన్న కన్నులు పెట్టాను ఈ వ్యాక్యూమ్ బ్యాగ్కి. ఇంక ఈ వ్యాక్యూమ్ బ్యాగ్ పనికిరాదు, చాలా కేసులు ఉండాలి ఎంత టైట్ ప్యాకేజ్ చేసినప్పుడు. ఇది నా 50,000 రూపాయల లెహెంగా, అది నా రిసెప్షన్ లెహెంగా. డ్రెస్కి ఏం కాలేదు కదా, అందుకే ఈ కవర్స్ పెట్టడం నేను అందుకే చేశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం రిస్కీ ఫీల్ అయ్యాను కట్ చేసినప్పుడు, అందుకోసమని ఈసారి ఇలా బ్యాగ్స్ పెట్టాను. ఒకవేళ కట్ అయినా ఫస్ట్ బ్యాగ్ కట్ అవుతుంది కదా అని. దిస్ ఇస్ సో హెవీ. ఈ లెహంగా నా రిసెప్షన్ కొనుక్కున్న తరుణిలో, హైదరాబాద్. తరుణి నీరుస్. ఇది ఇలా పెట్టాను కాబట్టి తీసుకురాగలిగాను. యాక్చువల్లీ నాకు కొన్నప్పుడైతే ఇంత పెద్ద బ్యాగ్ ఇచ్చారు. అంత పెద్ద బ్యాగ్లో నేను ఇంకెప్పటికీ తీసుకురాలేదు, కానీ లాస్ట్ టైం అలాగే వదిలేసాను. సో ఇప్పుడు ఇంకా లేదు, తీసుకురావాలి, నా డ్రెస్ నాతోనే ఉండాలి అని చెప్పి ఇలా వ్యాక్యూమ్ చేసి తెచ్చుకున్నా. నా ఫేవరెట్ డ్రెస్ ఇది, బ్లౌజ్. దుప్పట్టా కూడా చాలా రిచ్గా వస్తుంది. స్కర్ట్, సీ హౌ బ్యూటిఫుల్. మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో ఇది వేసుకోవడానికి తెలియదు, కానీ లెట్స్ సీ. ఇలాంటి పెద్ద పెద్ద డ్రెస్సెస్ స్టోర్ చేయడానికి ఇలాంటి వ్యాక్యూమ్ బ్యాగ్స్ అయితే పర్ఫెక్ట్. ఇవన్నీ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ షిప్ చేయించుకున్న ప్యాకేజ్లో సగం అందులో బ్లౌజెస్ వస్తే స్కర్ట్స్ రాలేదు, లేదా దుప్పట్టస్ రాలేదు. ఇలా అయిన వాటిని మిగతా ఏవైతే వదిలేసినా అవన్నీ మళ్ళీ దగ్గరుండి షిప్ చేయించుకున్నాం. బ్లాక్ స్కర్ట్ది బ్లౌజ్ వచ్చింది, ఇది స్కర్ట్. ఇది నా మెహందీ స్కర్ట్, దాని బ్లౌజ్ వచ్చింది లాస్ట్ టైం, ఇప్పుడు స్కర్ట్ వచ్చింది. ఇది ఒక 4 years బ్యాక్ నా బర్త్డే డ్రెస్. నేను దగ్గరుండి డై చేయించుకొని వర్క్ చేయించుకున్నాను. బ్లౌజ్ వచ్చింది, దుప్పట్టా వచ్చింది, స్కర్ట్ రాలేదు. మా ఆయన పొంగల్కి వేసుకున్న కుర్తా. ఇది ఒక గ్రీన్ కలర్ స్కర్ట్. ఇదైతే 2 packagesకి ముందు బ్లౌజ్ వచ్చింది, ఇప్పుడు స్కర్ట్ వచ్చింది. ఇది ఒక ఓని. అమ్మా నా బ్యాగ్ ఎలా అయిపోయిందో, గట్టిగా నొక్కి పెట్టేశారు. నేనే తెచ్చుకోవాల్సింది బ్యాగ్స్, అసలు అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది ఇది. ఓకే, ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్. ఇది ఒక డిజైనర్ ప్రీ డ్రేప్డ్ శారీ, లావణ్యది లేబుల్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది డ్రెస్ బై మనీషా, అంటే నాదే. అబ్బా మధ్యలో ఒక వడ్డానం పెట్టాను, ఇది ఏమైందో ఏంటో.
భయం వేస్తుంది. లేదు, అన్నీ ఉన్నాయి. ఇది నేను ఇండియా వెళ్ళే లోపు ఇది ఒక డిజైనర్ వేర్ డ్రెస్ పై మనిషి. నాదే. మా ఆయనకు ఒక న్యూ కుర్తా, ఇది కూడా న్యూ కుర్తా. పండగకి ఏమైనా వేసుకుంటే పొరపాటు అని తెప్పించా. ఇది ఈ కుర్తా మనిషి కాదు. ఓ ఇది ఒక దుప్పట్టా నేనే కొనుక్కున్నా, గుర్తే లేదు. నుమాయిష్లో కొనుక్కున్నాను దుప్పట్టా, చాలా కాస్ట్లీ. ఇది ప్యూర్ బాందిని అంట, నాకు చాలా నచ్చింది, కొనుక్కున్నా. ఇది ఒక లెహెంగా. అమ్మో దాచాను ఇంకా చాలా దాచాం. దగ్గరికి 5-6 years అయ్యి ఉంటుందా లెహంగా? ఆల్మోస్ట్ 20. యా అంతే 6 years. 6 years అయింది ఈ లెహంగాకి. బట్ దిస్ ఇస్ స్టిల్ బ్యూటిఫుల్. నేను వేసుకొని ఇండియా 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 యా 365 days చూడండి. ఇది కూడా ఒక శారీని స్కర్ట్ చేయించా. నా దివాళీ అవుట్. మా మామ్ శారీస్ ని నేను చేయించుకున్నాను, అవే ఉన్నాయి కూడా ఆల్మోస్ట్. ఇది ఒక ఓని, ఇది ఇంకో ఓని, ఇది ఒక గోల్డ్ కలర్ స్కర్ట్. నా శారీ వర్క్ బ్లౌజ్ వర్క్ చేయించాను. నైస్. నేనే వేసుకుంటా. వేసుకో. ఇది మా మామ్ శారీని స్కర్ట్ చేయించాను, చాలా బ్యూటిఫుల్ వచ్చింది. దీనికి ఒక రెడ్ కలర్ ఓని కూడా సెట్ చేశాను అండ్ బ్లౌజ్. ఇది ఒక సెట్ అయింది, చాలా బాగున్నాయి. నేను మళ్ళీ చూపిస్తాను, కానీ అది 365 days చేయలేదు, నా హైదరాబాద్ సిరీస్ చేసినప్పుడు చేసా. ఇది నా పొంగల్ అవుట్ఫిట్, నా ఫేవరెట్ వన్. ఇది ఒక వైట్ అనార్కలి, ఇది కూడా ఒక అనార్కలి, వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది దీనికి కూడా. ఈ కుర్తాస్ ఫ్రమ్ మింత్రా, ఇది ఒక డబల్ కుర్తా ఫ్రమ్ మింత్రా. ఇవన్నీ కుర్తాస్ ఫ్రమ్ మింత్రాస్, సారీ మింత్రా కుర్తాస్ ఫ్రమ్ మింత్రా. అన్ని కొత్తవి తెచ్చుకున్నాను, దేనికైనా పనికి వస్తున్నాయి. ఇది ఒక బ్యూటిఫుల్ శారీ మా మమ్మీది, బ్లాక్. దానికి ఇలా స్కర్ట్ చేయించాను అండ్ బ్లౌజ్ కూడా ఉంది. ఎప్పుడు వేసుకుంటాను. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ, మంచి కాంబినేషన్స్ ఇవి. వీటిలో స్కర్ట్స్ అయితే చేయించాను. ఈ ఓని, ఇది చాలా కాస్ట్లీ శారీ మా మమ్మీది, పట్టు శారీ. ఇక ఆమెకి ఇంట్రెస్ట్ పోయింది, అందుకే నేను కుట్టించేసుకున్నా. ఇలా హాఫ్ అండ్ హాఫ్ చేయించి బ్లౌజ్. ఇవే నేను ఇండియా నుంచి తెచ్చుకున్న బట్టలు. ఇవన్నీ కూడా ఇందులో తిండి సామాన్లు ఉండవు, ఎందుకు అంటే నేను అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్లస్ మేము పిండి వంటలు ఏం తినాం, లైక్ జంతికలు, మురుకులు, పచ్చళ్ళు ఇవేం తినాం. సో తెచ్చుకున్నా కూడా అలా ఉండిపోవడమే తప్ప వేస్ట్ అని చెప్పి అవి తెప్పించుకోము. అండ్ మిగతా ఏం కావాల్సిన దొరుకుతాయి. ఇక ఇలాంటి గరిటెలు ఇవి దొరకవు కాబట్టి తెచ్చుకుంటా, అంతే. చాలు, నాకు బట్టలు ఉంటే చాలు. I'm done. And thank you so much for watching until the end, and stay tuned for more updates and more interesting videos. సో ఇప్పుడు చూసిన వాటన్నిటిలో మీకు ఏ డ్రెస్ చూడాలనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చూపించినట్లు నేను అన్ని అయితే ఫుల్గా చూపించలేదు కావాలని, ఎందుకంటే నా 365 days సిరీస్ చూస్తారని చెప్పి. సో ఇంకా నేను మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలి అంటే ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ. సీ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్.